హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గద్దర్ అవార్డ్స్ ని అనౌన్స్ చేయడం మనం చూసాం. సో నిన్న మొత్తం కూడా లిస్ట్ రిలీజ్ చేశారు. అందులో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ గారు, పుష్ప 2కు గాను అండ్ నివేదా థామస్ గారు 35 చిన్న కథ. సో ఇలా చాలా ఇంకా మొత్తం లిస్ట్ అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనిపైన చర్చ జరపడానికి మనతో పాటు ఫిల్మ్ డైరెక్టర్ రవి శర్మ గారు ఉన్నాడు. వారిని అడిగి ఒకసారి వారి ఒపీనియన్ కూడా ఈ లిస్ట్ పైన తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఫస్ట్ ముందు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడదాం సార్. అంటే ఆయనకు ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నర్ ఆయన, మళ్ళీ ఇప్పుడు గద్దర్ అవార్డు కూడా రావడం చూస్తున్నాం. ఫస్ట్ టైం నేషనల్ అవార్డు విన్నర్ టాలీవుడ్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ టైం గద్దర్ అవార్డు విన్నర్ కూడా అల్లు అర్జున్ గారు అవ్వడం చూస్తాం. సో ఆయనకు రావడం పట్ల మీ ఒపీనియన్స్? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఒక నేషనల్ అవార్డు వచ్చినటువంటి నటుడు ఆయన. అది పుష్ప 1లో ఆ ఫీట్ సాధించాడు ఆయన. తెలుగు ఆర్టిస్ట్ గా ఆ ప్రైడ్ ఎప్పుడు ఉంటుంది. అలాగే ఇప్పుడు తెలంగాణ అవార్డ్స్ ఫస్ట్ టైం తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పేసి 2024కి అనౌన్స్ చేశారు. దాంట్లో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ గారికి పుష్ప 2 సినిమా నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి అది చాలా హ్యాపీ. అంటే ఆ సినిమాలో కూడా ఆయన నటన మనం అందరం చూసాము, అందరినీ మెప్పించాడు ఆయన. అంటే అసలు ఎక్స్ట్రాడినరీ కదా, నెక్స్ట్ లెవెల్ కి యాక్ట్ చేశాడు ఆయన. సో డెఫినెట్ గా అలాంటి ఆర్టిస్ట్ కి అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఓకే, కానీ దీనిపైన కొంత వివాదం కూడా నడుస్తుంది అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సార్. అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సినిమా పట్ల ఏ విధంగా కామెంట్స్ చేసిందో చూసాం. ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు, సినిమా 3 గంటలు వేస్ట్, పరమ చెత్త మూవీ, నా టైం వేస్ట్ అయిపోయింది అన్నట్టుగా కూడా మాట్లాడారు. సో ఈ రకంగా ఇవన్నిటిని కూడా పెడుతూ ఎలా ఇచ్చారు అల్లు అర్జున్ గారికి, మీరే కదా అప్పుడు విమర్శించారు, ఇప్పుడు మీరే ఎలా ఇస్తారని ఈవెన్ పొలిటికల్ గా కూడా విమర్శలకు పాలైంది. బీజేపీ కూడా ట్వీట్ చేయడం చూసాం. సో అటువంటి కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తుండడం, మరి అల్లు అర్జున్ గారికి అవార్డు రావడం మీరేం చెప్తారు సార్ సంబంధించి? అంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చక్కగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అది జరిగిన ఇష్యూ వేరండి. అది పుష్ప 2 సినిమా అప్పుడు బయట జరిగినటువంటి ఒక దారుణం, ఒక మరణం వెనకాల జరిగినటువంటి ఎపిసోడ్ అది. సో ఆ పాయింట్ లో అక్కడ గవర్నమెంట్ ఎలా స్పందించాలో అలా స్పందించింది, వీళ్ళు కూడా ఎలా స్పందించాలో అందరూ అలాగే స్పందించారు. సో అది ఒక వేరే ఒక అనుకోని ఒక దుర్ఘటన. సో దానికి దీనికి సంబంధం లేదు. ఇదేంటి, ఆ టైంలో పొలిటికల్ గా కామెంట్స్ అవి వస్తుంటాయి కాబట్టి ఆ సందర్భోచితంగా వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, అటువంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు. బట్ డెఫినెట్ గా నెగిటివ్ కామెంట్స్ అవన్నీ వచ్చిన మాట వాస్తవమే. కాకపోతే ఆ సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. ఇక్కడికి వచ్చేసరికి ఫిల్మ్ అవార్డ్స్ విషయానికి వచ్చేసరికి 2024 సంవత్సరంలో తీసినటువంటి సినిమాలన్నిట్లోనూ వాళ్ళు కమిటీ, మన జయసూర్య గారు చైర్పర్సన్ గా ఉండి సినిమాలన్నీ కూడా వాళ్ళు చూసి దాంట్లోంచి ఉత్తమ కేటగిరీలో బెస్ట్ ఏ సినిమాకి ఏ అవార్డు వెళ్ళాలి అలాగా వాళ్ళన్నీ చెక్ చేసుకునే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అది సీఎం గారు వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకుందని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే సినిమాని సినిమా లాగా చూశారు. ఆ వ్యవహారం వేరు, ఈ వ్యవహారం వేరు, రెండింటిని కలిపి చూడకూడదు. ఈ రెండు వ్యవహారాలు వేరేవి. సో నటుడుగా డెఫినెట్ గా పుష్ప 2 అతను డిజర్బుల్ అనేది అప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇప్పుడు సినిమా పరంగా చూసినప్పుడు, అవార్డుల పరంగా చూసినప్పుడు ఇప్పుడు ఒప్పుకున్నారు. అది దేనికి దానికి రెండు మనం చూడాల్సిన విషయాలు. సో పుష్ప 2కి అల్లు అర్జున్ గారికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం, మంచి విషయం. అంటే సార్ పుష్పకప్పుడు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చేస్తాయి. అంటే ఒక స్మగ్లింగ్ సినిమాకి మీరు ఎలా అవార్డు ఇస్తారు, మీరు ఇటువంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా, ఒక స్మగ్లర్ పాత్రకి ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి విపరీతంగా అటు నేషనల్ వైడ్ గా కూడా దీనిపైన విమర్శలు రావడం చూస్తాం. అయినా కూడా ఆయనకు నేషనల్ అవార్డు వచ్చేసింది, దాన్ని ఆపలేదు. ఇప్పుడు దీనిపైన కూడా మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ అదే చేసింది, మళ్ళీ అటువంటి సినిమాకి, అంటే ఇప్పుడు రేపటి రోజు ప్రతి సినిమా అలాంటి సినిమాలు రావాలా, నెగిటివ్ సినిమాలు రావాలా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్నట్టుగా కూడా ఆ రకంగా పోట్రే అవుతుంది. దానికి మీరు ఏం చెప్తారు సార్? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. స్మగ్లర్ పాత్రకి అవార్డు ఇచ్చారు అన్నారు, స్మగ్లర్ పాత్రకి ఇవ్వలేదు. అల్లు అర్జున్ అనే ఒక యాక్టర్, ఆయన ఒక స్మగ్లర్ పాత్రని పండించిన విధానం, ఆ న్యాచురాలిటీ, ఆయన చేసిన యాక్టింగ్, ఆయన స్కిల్స్, దానికి ఉత్తమ నటుడు అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఆ పాత్రకి ఇచ్చారు, అలాంటి సినిమాకి ఇచ్చారు, అది కాదు. సో అందువల్ల ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఎనీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని చేయగలగాలి.
ఓకే. సో అలా ఆయన బాగా ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోయి దాన్ని బాగా చేశాడు కాబట్టి ఆయనకు అవార్డు దక్కింది, ఆ గౌరవం దక్కింది. ఇప్పుడు ఇంకోటి ఫ్యాన్స్ సార్ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కొన్ని మీమ్స్ కూడా పెడుతున్నారు. అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించారు, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఆయన అవార్డు కూడా తీసుకోబోతున్నారు అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. మరి దాని పట్ల మీ స్పందన ఏంటి సార్? డెఫినెట్ గా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అంటే అప్పుడు అలా జరిగినా కూడా మళ్ళీ అల్లు అర్జున్ గారు పుష్ప 2 లో అల్లు అర్జున్ గారిని గుర్తించారు. సో అందుకని మా అల్లు అర్జున్ కి అవార్డు ఇస్తున్నారు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండడంలో అసలు తప్పలేదు. సో రేవంత్ రెడ్డి గారి చేతుల మీద అవార్డు తీసుకోవడం, ఒక నటుడుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి అవార్డు తీసుకోవడం అనేది ఒక గౌరవప్రదమైన విషయం. ఓకే సార్, ఇంకొక అవార్డు అంటే మనం ముందుగా ఏదైతే వివాదంగా మారుతున్నాయో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేస్తే, రెండో మూవీ రజాకర్ మూవీ సార్. ఈ మూవీ కూడా గద్దర్ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే దీని పట్ల గద్దర్ గారి భావజాలకు వ్యతిరేకంగా ఉన్న సినిమా ఇది, అటువంటి సినిమాకి గద్దర్ అవార్డు ఇవ్వడం అది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. మరి దానికి మీరేం చెప్తారు సార్? అదేనండి, ఇక్కడ ఏంటంటే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకమనో ఒక విధానానికి వ్యతిరేకమనో అలాగే ఎప్పుడు సినిమా చూడరు. ఆ సినిమాలో వాళ్ళ స్కిల్స్ అండ్ ఆ సినిమా తీసిన విధానం, ఆ సినిమా కంటెంట్ ప్రెజెంటేషన్ యొక్క విధానం, ఇవన్నీ చూస్తారు కదా. సో ఆ విధంగా వాళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఏంటంటే నాకు అనిపించింది, ఈ 2024 గద్దర్ అవార్డ్స్ వాళ్ళు అనౌన్స్ చేసినవన్నీ కూడా చాలా రీజనబుల్ గా, చాలా చక్కగా, చాలా మంచి సినిమాలకి జెన్యూన్ గా వాళ్ళ అవార్డ్స్ అన్ని ఇవ్వడం జరిగిందని అనిపిస్తుంది. అంటే జ్యూరీ అయితే నిర్ణయం తీసుకుంది, వీటి పట్ల విమర్శలు వచ్చినప్పుడు వాళ్ళు దీనికి రియాక్ట్ అవుతారంటారా సార్? అది సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, జ్యూరీ కూడా సమాధానం చెప్పాలి. అంటే ఏ బేసిస్ లో ఇచ్చారు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు పెట్టాలి అని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి, నార్మల్ గా కొన్ని సంఘాల నుంచి కూడా వినిపించడం చూస్తున్నాం. మరి దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉందా సార్? అంటే ఇప్పుడు విమర్శలు చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారండి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు అవార్డ్స్, వీళ్ళకి వచ్చాయని మనకి ఒక లిస్ట్ వచ్చింది, దీన్ని విమర్శించే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇదే అవార్డ్స్ వేరే వాళ్ళకి వచ్చాయి, మళ్ళీ దాన్ని విమర్శించే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. సో ఎప్పుడు ఏదొచ్చినా సరే దానికి సంబంధించి ఏదో ఒక విమర్శ చేయడం, దానికి సమాధానం చెప్పమని అడగడం, సో అది కరెక్ట్ కాదు. ఒక జ్యూరీ అని పెట్టిన తర్వాత ఆ జ్యూరీ తీసుకున్న డెసిషన్ ని అందరూ గౌరవించాలి. ఒక ప్రభుత్వం విధానాన్ని అందరూ గౌరవించాలి, తప్పదు. సో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, ఆ డెసిషన్ మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ డెసిషన్ అమలు చేస్తారు. ఓకే. అందరికి అన్ని విషయాలు అందరికి నచ్చాలంటే అది కోరల పని, ఏకాభిప్రాయంతో అనేది ఉండదుగా. ఈవెన్ మీరు గెలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రజలందరూ ఏకాభిప్రాయంతో గెలుస్తారా? గెలవరుగా, అంతేగా. సో అలాగే ఇవి కూడా. సో ఇందులో ఏకాభిప్రాయం అనేది సాధ్యం కాదు, విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. అది ఇప్పుడే కాదు, ఈవెన్ నంది అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ప్రతిసారి విమర్శలు వస్తూ ఉండేవి. సో అందుకని విమర్శలు రావడం అనేది చాలా సహజమైన విషయం. దాని గురించి డెఫినెట్ గా జ్యూరీ ఆన్సర్ చేయాల్సింది కానీ, గవర్నమెంట్ ఆన్సర్ చేయాల్సింది కానీ ఏం ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా ఏం స్పందించకపోవచ్చు, లేదా స్పందించవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఓకే సార్, మొదట అంటే నంది అవార్డ్స్ ని గద్దర్ అవార్డ్స్ గా పేరు మార్చి ఇవ్వడం చూస్తున్నాం. అయితే గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టడం పైన కూడా అది అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. అలా ఎలా పెడతారు, ఒక వ్యక్తి పేరు, ఆయన భావజాలం ఏంటి, ఆయనకు సినిమా పరంగా ఉన్న సంబంధం ఏంటి అని క్వశ్చన్స్ చేస్తారు, అయినా కూడా పెట్టేశారు. సో ఈ గద్దర్ అవార్డ్స్ పెట్టడం పైన మీ ఒపీనియన్ అంటే, టైటిల్ పెట్టడం ఆ రకంగా పేరుతో ఇవ్వడం కరెక్ట్ అంటారా సార్? ఇప్పుడైతే చాలా మంది విమర్శలు చేస్తున్నారు, ఇప్పుడు కూడా విమర్శిస్తున్నారు. అంటే యాక్చువల్ గా గద్దర్ గారు లాంటి ఒక మహోన్నత వ్యక్తి పేరు సినీ పరిశ్రమకి ఇచ్చే అవార్డులకి ఏం సంబంధం అనేది విమర్శలు మనం చాలా చోట్ల చూసాము. నా ఒపీనియన్ కూడా గద్దర్ అని కాకుండా ఏదో సింహ అవార్డ్స్ అనో ఇంకోటనో ఏదైనా పెట్టుంటే బాగుండు అనేది ఒక ఫీలింగ్ నాకు కూడా ఉంది. బట్ కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక యాంగిల్లో ఆలోచించి గద్దర్ అవార్డ్స్ గా తెలంగాణలో మనం స్టేట్ అవార్డ్స్ పెట్టాలి, అది సినిమాలకు ఇచ్చే అవార్డ్స్ కి ఆ గౌరవం దక్కాలి, ఆయన పేరు ఉండాలి అని ఆయన డెసిషన్ తీసుకున్నారు. సో గద్దర్ గారికి ఒక సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన పేరు మీద ఈ అవార్డ్స్ పెట్టారనేది మాత్రం మనందరికీ తెలుస్తున్న విషయం. ఓకే. అంటే కొన్నిసార్లు ఆయన ఉన్నా కూడా ఇది యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉన్న సినిమాకు కానీ లేకుంటే ఆర్టిస్ట్ కు కానీ ఇవ్వాల్సి వస్తుంది, అది అప్పుడు కరెక్ట్ కాదు అని ఒక ఉద్దేశం. ఇప్పుడు మనం రజాకర్ మూవీదా మాట్లాడినాం, ఆయన భావజాలాలు కానీ సినిమా కానివ్వండి లేకుంటే పర్సన్స్ కానివ్వండి అటువంటి ఇచ్చినప్పుడు ఆయన ఉండుంటేనే విమర్శించే వారిని కూడా చెప్తున్నారు చాలా మంది.
అదే ఇప్పుడు అందుకోసమే ఒక వ్యక్తి పేరు పెట్టినప్పుడు డెఫినెట్ గా అలాంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన వే ఆఫ్ అప్రోచ్మెంట్, ఆయన స్టైల్, ఆయన విధి విధానాలు వేరు, సామాజిక పరిస్థితుల్లో ఆయన పోరాటాలు వేరు. ఇక్కడ సినిమా పరిశ్రమల్లో జరిగే సినిమాలు వాటిలో రకరకాల కథలు ఉంటాయి. అలాంటప్పుడు ఆయన భావజాలాలతోనే వచ్చిన వాటికి ఇవ్వాలని ఉండదు, వేరే భావజాలాలతో కూడా చాలా వస్తూ ఉంటాయి. సినిమా అన్నాక అన్ని రకరకాలు వస్తాయి. సో వచ్చినప్పుడు అవి ఇవి సింక్ అవ్వవు. సో అందుకనే వ్యక్తి పేరు పెడితే కరెక్ట్ కాదేమో అనే ఉద్దేశం అప్పట్లో ఎక్కువ వెల్లువెత్తింది. బట్ కాకపోతే అది డెసిషన్ తీసేసుకున్నారు కాబట్టి, ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన పేరు పెట్టినంత మాత్రాన్ని ఆయన భావజాలాలకు సంబంధించిన సినిమాలకి ఇస్తారు అని అనుకోవడం కానీ ఉండదు. ఓకే, అవార్డ్స్ సినిమాలకు ఎలా ఇస్తారో, సినిమాలను ఎలా చూస్తారో ఒక కమిటీ ఆ విధంగానే చూసి ఆ విధంగానే ఇస్తారు. ఓకే, ఇక మిగతా లిస్ట్ అంతా చూసాం సార్, అందరు కూడా చూసేస్తారు. సో ఆ లిస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అని ప్రాపర్ గా ఎటువంటి వివక్ష లేకుండా అన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇచ్చారా, లేకుంటే ఇంకేమన్నా మీకు అటు ఇటు అనిపించిన సినిమాలకు సంబంధించి ఏమన్నా ఉన్నాయా సార్? లేదండి, జ్యూరీ జయసూర్య గారు చైర్పర్సన్ గా మంచి నిర్ణయం తీసుకుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి న్యాయం జరిగింది. ఈవెన్ కల్కి బెస్ట్ ఫిల్మ్ రావడం గానీ, నాకు అశ్విన్ గారికి బెస్ట్ డైరెక్టర్ రావడం గానీ, ఇలా అన్ని అవును, నివేదా థామస్ ఆవిడకి, తర్వాత అదేంటి పొట్టేల్ మూవీకి దానికి కూడా ద్వితీయ ఉత్తమ చిత్రం ఇచ్చారు కదా. సో అలా అవన్నీ మంచి నిర్ణయం తీసుకున్నారు. సార్ ఇక ఇంకో చర్చ కూడా జరుగుతుంది, అంటే తెలంగాణ సినిమా ఏపీ సినిమా అని ఒక డిబేట్ కూడా రీసెంట్ టైంలోనే మొదలైంది. సో ఇప్పుడు తెలంగాణ సినిమాలని, తెలంగాణ కళాకారుల్ని కూడా విస్మరించేశారు ఈ అవార్డుల విషయంలో కూడా మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం? అంటే మనకి రాష్ట్రాలు రెండండి, తెలంగాణ ఆంధ్ర అనేవి రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి, కానీ భాష ఒకటే మన అందరిది, తెలుగు భాష. తెలుగు భాషకు సంబంధించినంత వరకు తెలుగు సినిమా మనది తెలుగు సినిమా. సో తెలుగు సినిమాకి ఇచ్చిన అవార్డ్స్ ఇవి. సో తెలుగు సినిమాకి ఇచ్చిన అవార్డ్స్ కాబట్టి సినిమా అన్నాక మనం అందులో తెలంగాణ మాండలికంలో వచ్చిన సినిమాలు ఉండొచ్చు, వేరే ఏ మాండలికంలో అయినా సినిమాలు రావచ్చు. కాకపోతే తెలుగు సినిమాగానే మనం చూస్తాం అందరం కూడా. సో తెలుగు సినిమాకి ఇచ్చే అవార్డ్స్ గానే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అండ్ ఇది సెపరేట్ గా తెలంగాణ స్టేట్ ఇచ్చే తెలుగు సినిమా అవార్డ్స్, అలాగే రేపు ఆంధ్ర స్టేట్ కూడా ఇచ్చే తెలుగు సినిమా అవార్డ్స్ ఉంటాయి. ఇక్కడ తెలంగాణ మాండలికంలో తీశారు కాబట్టి తెలంగాణ సినిమా దానికి ఇవ్వకూడదు అని అట్లా ఉండదు. అది తెలుగు సినిమానా కాదా, జ్యూరీ ముందుకు వచ్చిందా లేదా, అంతే. వచ్చింది, సినిమా బాగుంది, బెటర్ ఫిల్మ్ అయింది అన్నిటికంటే, దానికి డెఫినెట్ గా అవార్డు వస్తుంది. అది తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా అనేది సెపరేట్ గా లేదు, తెలుగు సినిమానే ఉంది మనకి. అటువంటి ఇంకా ఏమి నాకైతే తెలీదు. అలా సెపరేట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, సెపరేట్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కాకపోతే ప్రస్తుతం మాత్రం తెలుగు సినిమా అనే ఉంది, తెలుగు సినిమాగానే మనకి గుర్తింపు ఉంది అందరికీ కూడా. సో తెలుగు సినిమాకి వచ్చినటువంటి అవార్డ్స్, అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్న అవార్డు కాబట్టి తెలంగాణ సినిమాలను కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, ప్రభుత్వ పరంగా తెలంగాణ కళాకారులను కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తే ఒక బూస్ట్ అవుతారు, వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ సినిమాలు తీసే ఛాన్స్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. కాకపోతే ఇక్కడ కంప్లీట్ గా అక్కడ నుంచి వాళ్ళదే ఎక్కువ రాజ్యం నడుస్తుందన్న విమర్శ కూడా ఇక్కడ తెలంగాణ వాదుల నుంచి కూడా వినిపిస్తుంది. అంటే ఇక్కడ అవార్డ్స్ వచ్చేసరికి బెస్ట్ అవార్డు అని మనం ఆ సినిమా వచ్చిన దాన్ని బట్టి, అందులో తెలంగాణ యాక్టర్ చేశాడా, ఆంధ్ర యాక్టర్ చేశాడా, లేకపోతే బొంబాయి యాక్టర్ చేశాడా, ఇంకొకరు ఎవరో హిందీ మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు, లేకపోతే ఇప్పుడు శ్రేయా ఘోషల్ గారికి బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది. ఇప్పుడు హిందీ సింగర్ కదా, ఆవిడకి ఎందుకు వచ్చారు, తెలుగు సింగర్ ఇవ్వచ్చు కదా, ఇది చర్చ కాదు. ఏదైతే బెస్ట్ అనుకున్నారో వాళ్ళు, అది ఈ స్టేట్ ఆ స్టేట్ అని ఉండదు. తెలుగు సినిమాలో పనిచేసిన వాళ్ళే అందరూ, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా, వాళ్ళ మహారాష్ట్ర వాళ్ళు అవ్వచ్చు, గుజరాత్ వాళ్ళు అవ్వచ్చు, ఆంధ్ర వాళ్ళు అవ్వచ్చు, తెలంగాణ వాళ్ళు అవ్వచ్చు, తమిళ వాళ్ళు అవ్వచ్చు, కన్నడ వాళ్ళు అవ్వచ్చు, మలయాళీలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. తెలుగు సినిమాకి పనిచేసిన దాంట్లో ఎవరు బెస్ట్, ఈ ఇయర్ లో ఎవరు బెస్ట్ గా పనిచేశారు అనే దాన్ని బట్టి అవార్డులు ఇస్తారు. అంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కూడా చూసుకుంటే సార్, అందులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అని ఒక ఉంటుంది. సో దాని పరంగా ఒక సినిమాకి ఇచ్చేస్తూ ఉంటారు, అప్పుడు మనం బలగం గెలుచుకుంది. అవును. సో ఇప్పుడు అటువంటిదే, అంటే ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఒక సెక్షన్ ఏర్పాటు చేస్తే ఉత్తమ తెలంగాణ చిత్రం అని, ఉత్తమ ఏపీ చిత్రం అని ఒకటి క్రియేట్ చేసి ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా. అంటే సినిమా అలా లేదు కదా, తెలంగాణ సినిమా, తెలుగు ఆంధ్ర సినిమా అని అలా రెండుగా లేదు.
తెలుగు సినిమా అని ఒకటే ఉంది. అంటే రెండు రాష్ట్రాలైనా భాష ఒకటే కాబట్టి మనకి ప్రాంతీయ చిత్రం అనేసరికి తెలుగు సినిమాగా వస్తుంది. తెలుగు సినిమాలో తెలంగాణ ఉండొచ్చు, ఆంధ్ర ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏ మాండలికమైనా ఉండొచ్చు. సో మనకి మాత్రం మనకి రాష్ట్రాలు రెండు అయిపోయాయి, భాష ఒకటే, రాష్ట్రాలు రెండు అయిపోయాయి అంతే. ఓకే సార్, ఇంకా మీకు ఈ లిస్ట్ చూసిన తర్వాత ఏదైనా అంటే మీరు సినిమాలు చూసే ఉంటారు కాబట్టి, సో లాస్ట్ ఇయర్ లో వచ్చిన ఈ చిత్రానికి ఇంకేదైనా అవార్డు వచ్చుంటే బాగుండు అనిపించిన సినిమా మీకు ఏదైనా ఉందా సార్ మీరు చూసిన సినిమాల్లో? నేను చూసిన సినిమాల ప్రకారం చూస్తే కూడా ఆల్మోస్ట్ అన్ని బెస్ట్ ఇచ్చారు వాళ్ళు. దీనికి ఇచ్చారంటే కరెక్టే కదా అనిపిస్తుంది. అలాగే ఉన్నాయి అన్ని, ఆల్మోస్ట్ వాళ్ళు ది బెస్ట్ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఓకే, సో చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాష్ట్రం ఇస్తున్న, గవర్నమెంట్ ఇస్తున్న అవార్డ్స్ సార్. ఎందుకంటే నంది అవార్డ్స్ ఎప్పుడు తర్వాత ఆగిపోయి మొదటిసారిగా మళ్ళీ ఇప్పుడు సో మళ్ళీ ఇనిషియేట్ తీసుకొని ఇస్తున్న గవర్నమెంట్, మరి దీనికి మీరేం చెప్తారు సార్? ఏం చెప్తాం, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ సినిమా పరిశ్రమకి అవార్డులు అనేది ఎప్పుడు కూడా సినిమా వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సినిమాకి పనిచేసినప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకుంటారు, డబ్బుల కోసం పనిచేస్తారు, డబ్బులు వస్తాయి, అదంతా ఓకే. బట్ అవార్డు వచ్చినప్పుడు ఏంటంటే అదొక ప్రోత్సాహం. అవార్డు వల్ల వాళ్ళకి ఏమి లక్షలు రావు, కోట్లు రావు. కాకపోతే ఒక అవార్డు వచ్చింది అంటే ఒక గుర్తింపు, అంటే ఒక ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించింది అని చెప్పేసి, సో అది డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, సో ఆ హ్యాపీనెస్ సినిమా ఫీల్డ్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అంటే సినిమాలో ఉండే ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్లకు కానీ, వాళ్ళందరికీ కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. వాళ్ళకి ఇంకొక మంచి మంచి అవకాశాలు ఇంకో 4 వస్తాయి, వాళ్ళ స్థాయి పెరుగుతుంది, వాళ్ళని ఇంకా గుర్తింపు పెరుగుతుంది వాళ్ళకి సంఘంలో. సో దాన్ని ఎవరు కాదనుకుంటారు చెప్పండి, అందరూ కోరుకుంటారు. కానీ ఇంకోటి కూడా విమర్శించారు సార్, అంటే పెద్ద బ్యానర్ తీసిన సినిమానో లేకుంటే పెద్ద హీరో సినిమా తాలూకా ఈ విధంగా టోటల్ ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన సినిమాలకి మాత్రమే అవార్డ్స్ వచ్చాయి, కానీ చిన్న సినిమాలు, చిన్న బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలకు లేకుంటే చిన్న డైరెక్టర్లు తీసిన సినిమాలు వీటిని విస్మరించారు అని కూడా వినిపించింది. దానికి ఏం చెప్తారు? ఏం లేదు, పొట్టేలు మరి చిన్న సినిమానే కదా, మరి దానికి వచ్చింది కదా. ఇప్పుడు మీకు పొట్టేలు సినిమా గురించి ఎంతమంది ఆడియన్స్ కి తెలుసు? ఇప్పుడు కల్కి గురించి తెలుసు, పుష్ప గురించి తెలుసు అందరికి, అది పక్కన పెడదాం. పక్కన పెడితే పొట్టేలు గురించి ఎంతమందికి తెలుసు? సో మరి దానికి కూడా ఇచ్చారు కదా అవార్డు, రాలేదా? అలాగే మీరు లిస్ట్ లో చూస్తే మరి చాలా చిన్న సినిమాలకి చాలా అవార్డ్స్ వచ్చున్నాయి ఆల్రెడీ, ఏదో ఒక కేటగిరీలో వచ్చున్నాయి. ఓకే, అంతే కదా మరి. సో అటువంటిది ఏం లేదంటారు? అటువంటిది ఏం లేదు. అంటే కంప్లీట్ గా ఒక చిన్న సినిమాల విషయంలో వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఇంకా ఎంకరేజ్మెంట్ అవుతుంది అన్న ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు పొట్టేలు కానివ్వండి, అదేనండి, ఇక్కడ అవార్డ్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ డిఫరెన్షియేషన్స్ ఏమి ఉండవు. చిన్న సినిమా, పెద్ద సినిమా ఉండదు, బెస్ట్ సినిమానే ఉంటుంది. ఈవెన్ మీరు